హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము కృష్ణ భక్తి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన టాపిక్స్లో కృష్ణ భక్తి శాఖకి సంబంధించిన ఏ శాఖ అండి? కృష్ణ భక్తి శాఖ. ఇంతకుముందు మనం వీడియోస్లో భక్తి కాల్లో జ్ఞానమార్గి శాఖకి ఒక వీడియో, అలాగే ప్రేమ మార్గి శాఖకి ఒక వీడియో, రామ్ భక్తి శాఖకి ఒక వీడియో మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు కృష్ణ భక్తి శాఖ చూడండి. ఇక్కడ మరి ఈ కృష్ణ భక్తి శాఖ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. రామ్ భక్తి శాఖలో కూడా హిందూ ధర్మంలో మరి విష్ణు భగవాన్ యొక్క ఎన్నో అవతారాలలో श्रीकृष्ण अवतारम ఒకటి. हिंदू धर्म में श्री कृष्ण को विष्णु भगवान का अवतार माना गया है. वे लोक रक्षक एवं लोक रंजक माने गए हैं. लोक रक्षक और लोक रंजक भी थे. दक्षिण भारत के आलवार स्वामियों ने 7वीं एवं 8वीं शती में శ్రీకృష్ణ భక్తి का ప్రచార్ కియా. అంటే ఈ ఆలవార్లు ఎవరైతే ఉన్నారో దక్షిణ భారతదేశంలో ఉండే ఆలవార్లు మరి ఈ శ్రీకృష్ణుడి యొక్క భక్తి ప్రచారాన్ని 7వ శతాబ్దంలో 8వ శతాబ్దంలో భక్తి ప్రచారం జరగడం అనేది జరిగింది. శ్రీకృష్ణ के बारे में सबसे पहले ऋग्वेद में है. ఋగ్వేదంలో మరి ఈ శ్రీకృష్ణుడి గురించి మొట్టమొదటి చర్చ రావడం అనేది జరిగింది. अश्वघोष नामक संस्कृत कवि बुद्ध चरित्र ग्रंथ में कृष्ण का वर्णन किए थे. संस्कृत के कवि जयदेव ने कृष्ण काव्य पर गीत गोविंद भजन लिखे. वे संगीतात्मक थे. అంటే సంస్కృత కవి జయదేవ్ మరి శ్రీకృష్ణుడి మీద గీత గోవింద్ అనే భజనలు రాయడము, మరియు అశ్వఘోష్ నామక సంస్కృత కవి బుద్ధ చరిత అనే దాంట్లో గ్రంథంలో కృష్ణుడి యొక్క వర్ణన తెలియపరచడము, అలాగే मीराबाई ने गीत गोविंद का टीका हिंदी में सबसे पहले विद्यापति ने हिंदी में सबसे पहले అందరికంటే ఫస్ట్ విద్యాపతి కృష్ణ కావ్యాన్ని ఆరంభించారు. ఆ తర్వాత అష్టశాపక కవి सूरदास, कुंभनदास, परमानंद दास, कृष्णदास, नंदन दास आदि ने कृष्ण काव्य का विकास किया. इनमें सूरदास विख्यात हुए. अष्टचाप के अतिरिक्त मीराबाई रसखान भी श्री कृष्ण के काव्य को प्रमुख काव्य में ప్రముఖ వ్యక్తి కవి హై. సో ఇక్కడ మనము ఈ టాపిక్లో అంటే కృష్ణ భక్తి టాపిక్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే శ్రీకృష్ణుడిని విష్ణు భగవాన్ యొక్క అవతారం అని చెప్పి కొలుస్తారు హిందూ ధర్మం ప్రకారంగా. అలాగే లోకరక్షక్, లోక రంజక్ అని చెప్పి కూడా శ్రీకృష్ణుడిని తెలపడము. మరియు దక్షిణ భారతదేశంలో ఆలవార్లు 7వ శతాబ్దం 8వ శతాబ్దంలో శ్రీకృష్ణుడి యొక్క భక్తి ప్రచారం జరిగింది. అట్లానే ఋగ్వేదంలో శ్రీకృష్ణుడి యొక్క మొట్టమొదటి మరి పరిచయం జరగడము, అలాగే బుద్ధ చరిత్రలో మరి మొట్టమొదటిసారిగా అశ్వఘోష్ అనే రైటర్ శ్రీకృష్ణుడి యొక్క వర్ణన తెలపడం అనేది జరిగింది. మరి కృష్ణ కావ్యం సంస్కృత్కే జయదేవ్ కృష్ణ కావ్యంలో మరి గీతి గోవింద్ అనే భజనలు ఏర్పాటు చేయడం, తర్వాత మీరాబాయి, తర్వాత అష్టశాపక కవి, తొలిసారి హిందీలో విద్యాపతి మరి దీని గురించి ఆరంభించడం అనేది జరిగింది. తర్వాత కృష్ణ కావ్యంలో సంప్రదాయాలు, ఇది కూడా చాలా రిపీటెడ్ బిట్స్ అండి. వల్లభ సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే వల్లభ ఆచార్య. నింబక్ సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే నింబక్ ఆచార్య. అలాగే రాధా వల్లభ సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే హిత్ హరివంశ్.
అలాగే హరి సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే హరిదాస. చైతన్య సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే చైతన్య మహాప్రభు. గౌడీయ సంప్రదాయ యొక్క ప్రవర్తక ఎవరు అంటే గౌడియా. సో ఈ రకంగా కృష్ణ కావ్య సంప్రదాయాలు ఎవరు, ప్రవర్తక ఎవరు అని దాని మీద బిట్టుపడే అవకాశం ఉంటుంది. తొలిసారి మరి కృష్ణుడి యొక్క హిందీ కావ్యంలో కృష్ణుని పరిచయం చేసింది ఎవరు అంటే విద్యాపతి అని చెప్పాలి. తర్వాత అష్టశాపల ప్రముఖుల్లో మరి సూర్దాస్ బాగా ఫేమస్ అవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ ఒకసారి కృష్ణ కావ్యం యొక్క సంప్రదాయాలు, వల్లభ సంప్రదాయాన్ని వల్లభాచార్య ప్రవర్తక అని చెప్తారు. నింబకాచార్య నింబక్ సంప్రదాయ, హిత హరివంశ రాధా వల్లభ సంప్రదాయ, అలాగే హరి సంప్రదాయ హరిదాస్, అట్లానే చైతన్య మహాప్రభు చైతన్య సంప్రదాయ, గౌడియ సంప్రదాయ. కృష్ణ కావ్య का मूल आधार శ్రీమద్ భగవత్. సో కృష్ణ కావ్యానికి మూల ఆధారం ఏంటి అంటే భగవద్గీత అని చెప్పి, శ్రీమద్ భగవత్ అని చెప్పి మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. కృష్ణ కావ్యకే ప్రవృత్తియ. ఈ కృష్ణ కావ్య యొక్క ప్రవృత్తియ లేదా విశేషతలు, రామకావ్య విశేషతలు సపరేట్గా చూడాలి, జ్ఞానమార్గి శాఖ విశేషతలు సపరేట్గా చూసుకోవాలి, ప్రేమ మార్గి విశేషతలు సపరేట్గా చూసుకోవాలి. అట్లానే కృష్ణ భక్తికి సంబంధించిన విశేషతలు సపరేట్ చేసి చూడాలి. कृष्ण ही सर्वस्व है, ईश्वर है, गोपियाँ आत्मा का रूप है, श्री कृष्ण परमात्मा का रूप है. శ్రీకృష్ణ ఇక్కడ పరమాత్మ రూపం అయితే గోపికలు ఆత్మ రూపాన్ని, అదే ఆత్మ పరమాత్మని జ్ఞానమార్గి శాఖలో ఏమన్నారు, అదే ఆత్మ పరమాత్మని ప్రేమ మార్గి శాఖలో ఏమన్నారు అనేది మనం ఒకసారి బ్యాకప్ చేసుకోవాలి. కృష్ణ కావ్య कलाकार को संगीत का ज्ञान था, कृष्ण काव्य कलाकार को संगीत का ज्ञान था, इसलिए उनके अधिकतर काव्य गीत काव्य रूप में. అంటే ఈ కృష్ణ కావ్యాన్ని కృష్ణుని యొక్క భక్తి భావంతో ఉన్న వాళ్ళందరికీ కూడా సంగీత జ్ఞానం ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సంగీత జ్ఞానంలో వాళ్ళ రచనల్ని కొనసాగించేవాళ్ళు. ఇలాగా లింక్ పెట్టుకోవాలి. సంగీత జ్ఞానానికి సంబంధించిన భాష ఏంటి అంటే ఖచ్చితంగా బ్రజ్ భాష అయి ఉంటుంది అనేది మనం ఒక గుర్తు పెట్టుకోవాలి. రస్ ఛందస్ అలంకారాలు ఉంటాయి సంగీతంలో. రస్ ఛందస్ అలంకారాలతో పాటు బ్రజ్ భాష ఇంపార్టెన్స్ ఇవ్వడం, అదే అవధి భాష గద్య సూచక రూపంలో ఉంటుంది. రాధాకృష్ణకే ప్రేమ్ లీలాओं का वर्णन, पृष्ठ मार्ग एवं अष्टछाप. చూడండి, పృష్ఠ మార్గ ఏవం అష్టఛాప్ అంటే ఈ ప్రేమలీలా ఒక వర్ణన అనేది, రాధాకృష్ణ ప్రేమలీలా ఒక వర్ణన అధికతర్ ఎలా జరిగింది, గీతి కావ్యంలో జరిగింది. గీతి కావ్యం ఎందులో జరిగింది, ఎక్కువగా బ్రజ్ భాషలో జరగడం అనేది జరిగింది. మరి పుష్టి మార్గ్ ఏవం అష్టచాప్ కవి, పుష్టి మార్గ్ భగవాన్ కే అనుగ్రह को कहते हैं. पोषण చూడండి, भगवत ग्रह इस मार्ग का वल्लभाचार्य ने आरंभ किया. ఈ పుష్టి మార్గాన్ని ఎవరు ఆరంభించారు, వల్లభాచారి. ఇలాగే క్వశ్చన్ ఉంటుంది, పుష్టి మార్గం యొక్క ప్రవర్తక ఎవరు, వల్లభాచార్య. గీతి కావ్య రూపంలో ఎక్కువగా కృష్ణ కావ్య అనేది జరిగింది. అలాగే గీతి కావ్యలో వాడే భాష బ్రజ్ భాష. అట్లానే పుష్టి మార్గ యొక్క అష్టచాప్ అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది, వల్లభాచార్య ద్వారాగా. శ్రీకృష్ణ భక్తి శాఖకి 8 विशिष्ट कवियों में अष्टचाप के कवि कहते हैं. సో 8 విశిష్ట కవుల్ని అష్టచాప కవులు అంటారు. అష్టచాప్ की स्थापना विठलनाथ ने की. అయితే ఇక్కడ చూడండి, भगवत गृह मार्ग को पोषण करने वाला वल्लभाचार्य हो तो अष्टचाप को स्थापना करने वाला विठलनाथ है. మరి ఇక్కడ చూడండి, వల్లభాచార్యకి శిష్య ఎవరెవరు, అష్టచాపలో విఠలనాథ్ యొక్క శిష్యులు ఉన్నారు, వల్లభాచార్య శిష్యులు ఉన్నారు, 4 మరి వల్లభాచార్య శిష్యులు. ఎవరు ఈ వల్లభాచారి అంటే భగవద్ గృహ స్థాపన, అష్టచాప్ యొక్క స్థాపన చేసింది ఎవరు అంటే విఠలనాథ్. అయితే ఈ భగవద్ గృహ యొక్క మార్గాన్ని సూచించింది వల్లభాచార్య. ఈ వల్లభాచార్య యొక్క శిష్యులు ఎవరు అంటే కుంభన్ దాస్, సూర్దాస్, పరమానందం దాస్, కృష్ణదాస్. బాగా గుర్తుపెట్టుకోండి, కుంభన్ దాస్, సూర్దాస్, పరమానందం దాస్, కృష్ణదాస్.
ఈ ఈ వల్లభాచార్య యొక్క శిష్యులు అనమాట. వల్లభాచార్యుల యొక్క శిష్యులు ఎవరండి? కుంభన్ దాస్, సూర్దాస్, పరమానంద దాస్, కృష్ణదాస్. విఠలనాథ్ యొక్క శిష్యులు ఎవరండి? గోవిందస్వామి, చిత్తస్వామి, చతుర్భుజదాస్, నందదాస్. చతుర్భుజదాస్, నందదాస్, చిత్తస్వామి, గోవిందస్వామి, వీళ్ళు నలుగురు విఠలనాథ్ యొక్క శిష్యులు అనమాట. సో ఎవరి శిష్యులు ఎవరు అనేది, లేకపోతే విఠలనాథ్ శిష్యులు కారు అని చెప్పి కృష్ణదాస్ అడగచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి ఇక్కడ? నందదాస్, చతుర్భుజదాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. చిత్తస్వామి, గోవిందస్వామి ఆల్రెడీ విఠలనాథ్లో కలిపేయండి. చిత్తస్వామి, గోవిందస్వామి. అలాగే ఇక నందదాస్, చతుర్భుజదాస్ గుర్తుపెట్టుకుంటే విఠలనాథ్ శిష్యుల్లో బాగా గుర్తుంటుంది. వాళ్ళు కాని వాళ్ళందరూ కూడా, అంటే కృష్ణదాస్, పరమానంద దాస్, సూర్దాసు, కుంభన్ దాస్ ఎవరికి సంబంధించిన వాళ్ళు? వల్లభాచార్య శిష్యులు. నెక్స్ట్ చూడండి, కృష్ణ కావ్యకే అన్య కవి. కృష్ణ కావ్యకే ఈ అష్టచాప కవులే కాకుండా ఇతరులు ఎవరు అంటే చూడండి, హిత హరివంశ, హిత వృందావన దాస్, హిత హరివంశ, హిత వృందావన దాస్, లలిత కిషోర్, హరిదాస్, మీరాబాయి, రస్కాన్, వీళ్ళందరూ కూడా మరి కృష్ణ కావ్యానికి సంబంధించిన వాళ్ళే. ఫస్ట్ కుంభన్ దాస్ గురించి మనం చూసినట్లయితే, కుంభన్ దాస్ అష్టచాపకే कृष्ण भक्तों में से बड़े हैं कुम्भन दास. ఈయన మరి इनके बारे में 84 వైష్ణవన్ వార్త में प्राप्त होता है. సో 84 వైష్ణవన్కి వార్తలో కుంభన్ దాస్ గురించి మొట్టమొదటి పరిచయం అనేది ఉంది. వే అచ్చే గాయక్ थे, చాలా గొప్ప గాయకులంట. బాద్షా అక్బర్ के निमंत्रण को इस पंक्ति से अस्वीकार किया. అంటే संतन को कहा सीकरी से काम. అంటే ఈయన బాద్షా అక్బర్ మరి ఈయనకి ఇన్వైట్ చేశారు. మరి అటువంటి ఇన్వైట్ని ఈ పంక్తి ద్వారాగా మనం తెలుస్తుంది. ఏమని? సుల్తానులకి ఈ యొక్క శిఖరి దాసులతో మరి పని ఏముంది అన్నట్టుగా ఒక పంక్తి ద్వారాగా. సో ఈ పంక్తి రాసింది ఎవరు అనేది గుర్తుపెట్టుకోవాలి. కుంభన్ దాస్. ఒకటి, కుంభన్ దాస్ యొక్క జీవిత హిస్టరీ కనుక మనం చూసినట్లయితే, కుంభన్ దాస్ యొక్క జీవిత హిస్టరీని మనం చూసినట్లయితే 84 వైష్ణవన్ వార్తలో ఈయన యొక్క తొలి పరిచయము జీవిత హిస్టరీ మనకి అందుతుంది. తర్వాత ఈయన అక్బర్ యొక్క నిమంత్రణని అస్వీకార్ అంటే యాక్సెప్ట్ చేయలేదు ఈ పంక్తిలో తెలుస్తుంది. కాబట్టి కుంభన్ దాస్ రాసిన పంక్తి అని చెప్పాలి. మరి ఆ కుంభన్ దాస్ ఏ రాజ్యానికి సంబంధించిన కవిగా, ఏ రాజు కాలంలో కవిగా ఉండారు అని చెప్పి కూడా అడగచ్చు. బాద్షా అక్బర్ రాజు కాలంలో. అలాగే ఇంకా కోయి ప్రత్యేక గ్రంథ నహీ హై. రామ కల్పద్రుం మే ప్రాప్త होते हैं. ఈయనకు సంబంధించిన పద్యాలు రామరత్నాకర్ మరియు రామ కల్పద్రుం అనే గ్రంథంలో మనము ఈయనకు సంబంధించిన పద్యాలు, అంటే ఈ రామరత్నాకర్, రామకల్పద్రుం అనేవి కొంతమంది రైటర్కి సంబంధించిన పద్యాలు అన్నీ కూడా అందులో ఉన్నాయి. కాబట్టి అందులో కుంభన్ దాస్ యొక్క పద్యాలు ఉన్నాయి. రెండోది ఏంటి అంటే సూర్దాస్ అండి. సూర్దాస్ గురించి మనము చెప్పుకోవాలి అంటే జన్మాందా లేకపోతే పెద్ద అయిన తర్వాత గుడ్డివారు అయ్యారా అనేది మరి క్లారిటీ అనేది లేదు. కానీ ఈయన మీద చాలా రకాల స్టోరీస్ కూడా ఉన్నాయి. ఒక అందాన్ని చూసి జీవితంలో మళ్ళీ అటువంటి అందాన్ని చూడకూడదు అనే తత్వంతో కళ్ళు స్వయంగా ఆయనే స్పాయిల్ చేసుకున్నారనే ఒక ప్రసంగం కూడా ఉంది. అట్లానే మరి జన్మాంధ్ అంటే పుట్టుకతోటే ఆయన అంధుడు అని చెప్పి కూడా సూర్దాస్ మరి ఒక ప్రసంగం ఉంది హిస్టరీలో, సాహిత్యానికి సంబంధించిన హిస్టరీలో, ఇతిహాసంలో. అయితే మరి ఏది కరెక్ట్? మరి అయితే జన్మాంధ అయితే శ్రీకృష్ణుడి యొక్క వర్ణన ఎంత చక్కగా చేశాడు అంటే కళ్ళ ముందు చూస్తేనే కానీ ఆ వివరణ ఇవ్వలేము అనే దాని మీద ఆయన పుట్టుకతో అంధుడు కాదు అని చెప్పి కొంతమంది వాదించడం అనేది కూడా జరుగుతుంది. సూర్దాస్ విషయానికి వచ్చేసరికి సూర్దాస్ కా సమాచారం చూడండి. ఈయనకు సంబంధించిన సమాచారం ఎక్కడ దొరుకుతుంది? 84 వైష్ణవన్కి వార్త.
तथा भक्तमाल के अनुसार इनके समाचार हमें प्राप्त होते हैं। इनका जन्म सन 1478 में అంటే 1478లో మృత్యు 1580లో మరి ఈయన చనిపోవడం అనేది జరిగింది। అధిక విద్వాన్ ఇनको రేణుకా క్షేత్ర కా నివాసి మాनते हैं। ఈయనకి రేణుకా క్షేత్రానికి సంబంధించిన వారని చెప్పి చాలామంది కొలుస్తారు। శుక్లజీ के अनुसार चंद भरद्वाज के वंशज है सूरदास అని చెప్పడం అనేది జరిగింది। ये वल्लभाचार्य की शिष्य हैं। अंधे थे या नहीं यह स्पष्ट नहीं है। इन्होंने बाल मनोविज्ञान एवं वात्सल्य रस श्रृंगार रस आदि सुंदर विवेचन किया है। बाल मनोविज्ञान మరియు వాత్సల్య రస శృంగార రస చాలా అందంగా ఈయన వర్ణించడం అనేది జరిగింది। సూర్దాస్ గురించి మొట్టమొదటి పరిచయం చౌరాసి వైష్ణవానికి వార్తలో జరుగుతుంది। ఈయన పుట్టుక అనేది మరి 1478లో 1580లో మధ్య జరిగింది జీవిత కాలము। అలాగే రేణుకా క్షేత్రం అని చెప్పి ఎక్కువ మంది ఈయన రేణుకా క్షేత్రకు సంబంధించిన నివాసి అని చెప్పి కొలుస్తారు। అయితే చంద్ భరద్వాజ్ యొక్క వంశస్థులు అని చెప్పి ఆచార్య రామచంద్ర శుక్ల చెప్పడము, మరి ఈయన గురువు గారు వల్లభాచార్యకే శిష్య అని చెప్పి మరి చెప్పుకోవడం అనేది జరిగింది। అందే యా నహీ అనేది అస్పష్ట, అనేక కథనాలు ఉన్నాయి, అందుకే అస్పష్టం చెప్తున్నాము। सूरदास का साहित्य सुसागर सुसरावली साहित्य लहरी, सुसागर सुसरावली साहित्य लहरी। इसके अतिरिक्त इन्होंने और 2 ग्रंथ भी लिखे हैं। नल दमयंती कथा एवं వ్యాహలో అప్రాప్త గ్రంథ అంటే వ్యాహలో అనే గ్రంథము ఇంకా అది డైరెక్ట్గా సాహిత్యంలో దొరకట్లేదు కానీ రచించారు అనే ఒక రోమర్ కూడా ఉంది। సో సూర్దాస్ సూర్సాగర్ సూసరావళి సాహిత్య లహరి అనే గ్రంథాలని రచించడం అనేది జరిగింది। అవి కాకుండా నల్ దమయంతి కథ మరియు వ్యాహలో అనే గ్రంథాలు కూడా ఈయన రచించారు। మరి సూసాగర్లో ఏముంది అనేది చూస్తే सूरसागर में श्रीमद् भगवत पुराण दशम स्कंद की कथा है। सूरसागर में श्रीमद् भगवत पुराण दशम स्कंद की ये स्कंद యొక్క వర్ణన శ్రీమద్ భగవత్ యొక్క పురాణ స్కంద దశం స్కంద్ యొక్క వర్ణన సూరసాగర్ సంబంధించిన ఏ రచనలో జరిగింది, సూరసాగర్ గ్రంథంలో రచనలో జరిగింది। ఇదే బిట్టు इसमें श्री कृष्ण के लीलाओं का वर्णन किया गया है। అలాగే ఇస్మే సవాలాక్ పద్య అంటే 1,50,000 పద్యాలు ఈయన రాశారు। 4 या 5,000 పద్ ప్రాప్త హై। అయితే ఈయన రచించింది 1,50,000 అయినప్పటికీను మరి అందుబాటులో ఉన్నాయి 4 లేదా 5,000 పద్యాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి। सूरदास ने भ्रमर गीत के द्वारा निर्गुण पर सगुण की विजय दिखाई है। निर्गुण పైన సగుణ యొక్క విజయాన్ని దేన్ని ఏ గీతాన్ని ఈయన చూపించారు। భ్రమర గీతాన్ని అంటే భ్రమర గీతం యొక్క భావంలో నిర్గుణ పైన సగుణ విజయం సాధించినట్టుగా సూరదాస్ వివరించడం అనేది జరిగింది సూరసాగర్ గ్రంథంలోని। అలాగే వియోగ శృంగాर का उत्कृष्ट वर्णन किया। भ्रमर गीत का वर्णन भगवत के दशम स्कंद में भ्रमर गीत యొక్క వర్ణన భగవత్ के దశమ స్కందంలో మరి 43వ అధ్యాయంలో ఉన్నది। భ్రమర్ గీత యొక్క వర్ణన ఎక్కడుంది? భగవత్ దశమ స్కందలో 43వ వర్ణన భగవత్ దశమ స్కంద గురించి ఏ రచనలో రచించారు? సూరసాగర్లో। మరి ఈ భ్రమర్ గీతంలో దేని గురించి వివరించారు? నిర్గుణవాది పైన సగుణవాదిదే విజయం అని చెప్పి రచించాడు। ఇకపోతే సాహిత్య లహరిలో ఏముంది అంటే కావ్యాంగ నిరూపణ, కావ్యాల యొక్క నిరూపణాన్ని అలంకార రస ఛందసి కావ్యాంగాలు ఏంటి ఇవి రస ఛందస అలంకార కావ్యకే లక్షణ కావ్యకే రూపు ఇవన్నీ కూడా దేని గురించి కావ్యాల యొక్క అంగాలని చెప్పుకుంటున్నాము। ఈ కావ్యాల యొక్క అంగాన్ని నిరూపిస్తూ సాహిత్య లహరి గ్రంథంలో రాశారు। సో పూర్తిగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అప్నే వంశజ్ కే బారేమే అంటే ఆయన వంశజ్ ఎవరు? చంద్ భరద్వాజ్। ఆయన వంశజ్ చంద్ భరద్వాజ్కి సంబంధించిన వంశీకులు అని చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి సాహిత్య లహరిలో వివరించడం అనేది జరిగింది। అలంకార నాయికా భేద కా వర్ణన్ అలంకార నాయికా భేద కా వర్ణన్ సో అలంకార గురించి నాయిక
హీరోయిన్ యొక్క క్యారెక్టర్స్ విషయంలో ఏ రకంగా ఉండాలి కావ్యాలు అనేవి మరి ఈయన సాహిత్య లహరి గ్రంథాల్లో. సో టోటల్లీ డిఫరెంట్. చూడండి, శ్రీకృష్ణుడి యొక్క వర్ణన సూర్సాగర్లో జరిగింది, భ్రమరగీత వర్ణన సూర్సాగర్లో జరిగింది, దశం స్కందవంచన సూర్సాగర్లో జరిగింది, 43వ అధ్యాయంలో జరిగింది భ్రమరగీత గురించి. అలాగే సాహిత్య లహరిలో కావ్య యొక్క నిరూపణ, రసచందస్ అలంకారాల యొక్క నిరూపణ, అలాగే నాయికాభేద యొక్క నిరూపణ, వీటి గురించి మరి అలాగే ఆయన వంశజ్ గురించి ఏ రచనలో వివరించారు అంటే సాహిత్య లహరి రచనలో వివరించారు. सूर सरावली इस ग्रंथ में श्री कृष्ण की लीलाओं का वर्णन विस्तृत रूप से किया. అంటే శ్రీకృష్ణ యొక్క లీలలు అంటే శ్రీకృష్ణుడి యొక్క మహత్వం, శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనము, విశేషతల్ని ఏ గ్రంథంలో రచించారు అంటే ఇక్కడ మరి సుసరావళి అనే గ్రంథంలో రచించారు. ఇది మనం అండర్లైన్ చేసుకోవాల్సింది. सूर ने कभी कभी विद्यापति का अनुकरण किया. अन्य विषय सूरदास को विट्ठलनाथ ने पुष्टि मार्ग का जहाज किया. అంటే విఠలనాథ్ के अनुसार हिंदी साहित्य का पुष्टि मार्ग का जहाज कौन है, లేదా हिंदी साहित्य का पुष्टि मार्ग का जहाज कौन है, भक्ति काल का पुष्टि मार्ग का जहाज कौन है, सूरदास. ये सूरदास को पुष्टि मार्ग का जहाज करके किसने बताया, विठलनाथ ने. उनके अनुसार पुष्टि मार्ग का जहाज किन చూడండి ఇక్కడ उनके अनुसार पुष्टि मार्ग का जहाज कहा जाता है. जाको कचुलेना होइसो सेड. అంటే ఈ విఠలనాథ్ రచించిన ఈ యొక్క పద్యం చూడండి, దోహాలాగా ఒక లైన్ పంక్తి. ఈ పంక్తిని ఎవరు రచించారు అంటే ఎవరిని అనుసరించి, విఠలనాథుని అనుసరించి. పుష్టి మార్గ్ కో జహాజ్ జాత్ హై జాకో కచులేనా హోయ్ సో లేజ్. విఠలనాథ్ చెప్తున్నాడు పుష్టి మార్గ్ యొక్క జహాజ్ సూర్దాస్, అందరూ ఆయన్ని అనుసరించండి, ఆయన్ని కలవండి అని చెప్పడం అనేది జరుగుతుంది. మరి మూడో రైటరు పరమానంద దాస్, ఏ విఠలనాథ్ కే శిష్య హై. అవివాహిత తే బాలకృష్ణ లీలాओं का वर्णन किया. అంటే చిన్నప్పటి బాలకృష్ణుడి యొక్క వర్ణన చేయడం అనేది జరిగింది. ఇంకా గ్రంథ పరమానంద సాగర్ ఇందులో 835 పద్యాలు ఉన్నాయి. పరమానంద జీ కే పద్ ఉద్వలీల ఏవం ధ్రువ చరిత్ర. అంటే ఈయనకు సంబంధించిన పద్యాలు మరి సంస్కృత రాహన్మాల ఇవన్నీ కూడా ఈయనకు సంబంధించిన పద్యాలు. అలాగే నెక్స్ట్ కృష్ణదాస్ చూసినట్లయితే వే జాతికే శుద్ధ నిమ్నస్థ జాతి. అంటే శ్రీనాథ్ మందిర్ మే ముఖియా थे. శ్రీనాథ్ జాతికి वे जाति के शुद्ध అంటే निम्न जाति. అంటే श्रीकृष्णनाथ मंदिर में मुखिया, श्रीनाथ मंदिर में मुखिया. जाति के शुद्ध निम्न जाति కాదమ్మా, నిబద్ధ జాతి, నిబద్ధ. సో ఇక్కడ ఈయన ముఖ్య అంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. శ్రీకృష్ణ నాథ మందిర్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. రాధాకృష్ణకి లీలాओं का వర్ణన్. సో ఇది మరి కృష్ణదాస్. ఈయన గ్రంథాలేంటి, బ్రహ్మర్గీత్, అలాగే ప్రేమతత్వ నిరూపణ, అలాగే జుగల్మాన చరిత్ర, అలాగే గోవింద స్వామి. చూడండి గోవింద స్వామిని కనుక చూస్తే इनकी कोई स्वतंत्र रचना नहीं है, लेकिन इनके कुछ पद्य गोविंद स्वामी के पद्यों में संग्रहित हैं. అలాగే చిత్తస్వామి చూడండి, वे भावुक कवि थे, वे ब्रज से यमुना से ज़्यादा प्रेम करते थे, यमुना से ज़्यादा प्रेम करते थे. कौन, चित्तस्वामी. कूप के पानी से स्नान करते थे. అలాగే कूप के पानी से అంటే नूती नीళ్ళతో స్నానం చేసే అలవాటు. इनके कुछ पद्य चित्तस्वामी नाम से प्रकाशित है. चतुर्भुजदास, वे कुंभनदास के पुत्र थे. कुंभनदास का पुत्रुడు చతుర్భుజదాస్.
अట్లాने और नाद मंदिर में रहते थे। भक्ति प्रताप అలాగే ద్వదేశ్ యశ్ అలాగే హితజూకో మంగళ నందదాస్ చూడండి ఇక్కడ హితజూకో మంగళ నందదాస్ లైక్ హితజూ అంటే భక్తి ప్రతాప్ ద్వదేశ్ యశ్ హితజూకో మంగళ్ అనేది చూడండి నందదాస్ అనే కవి పరిచయము ఇక్కడ మరి ఇది స్ట్రైక్ చేసేయండి నందదాస్ అనేది హితజూకో మంగళ్ అనేది ఇక్కడ మనకి మూడో యొక్క రచన నెక్స్ట్ नंददास कనుక చూసినట్లయితే 252 वैष्णवन की वार्ता में इनके परिचय प्राप्त होता है। वे राजपुर के निवासी हैं। नंददास तुलसीदास के बड़े भाई माने जाते हैं। नंददास के बारे में कहा जाता है कि नपेतुले रहते हैं इसलिए कहा गया कि और कवि గడియా నందదాస జడియా అని చెప్పి మరి ఎవరి సందర్భంలో చెప్పారు నందదాస్ సందర్భంలో చెప్పడం అనేది జరిగింది। ఇన్కే గ్రంథ రాస పంచధ్యాయి బ్రహ్మరగీత రాస పంచధ్యాయి బ్రహ్మరగీత రైటర్స్ డిఫరెంట్ రైటర్స్ ఉన్నారు బ్రహ్మరగీత్కి అది మైండ్లో పెట్టుకోవాలి। శ్యామ్ సగయి అనేకార్థ మంజరి భాషా దశం స్కంద అలాగే रास पंचध्यायी रासो चंद में लिखी गई है। श्री कृष्ण के भक्ति शाखा के अन्य कवि చూస్తే మీరాబాయి జీవన పరిచయ చూడండి మీరాబాయికి సంబంధించి జీవన పరిచయ మీరాబాई जन्म 1504 और मृत्यु 1563 में इनका जन्म मेड़ता के समीप कुड़की में हुआ था। कुड़की అనే గ్రామంలో ఈవిడ పుట్టారు। మీరా రతన్ సింగ్ इनके पिता रतन सिंह थे అంటే మీరా యొక్క పిత ఎవరండి రతన్ సింగ్। चित्तौड़ के राजा भोज सांसारिक विवाह 1516 में हुआ था। 7 वर्ष के बाद विधवा बन गई। సో 7 సంవత్సరాల తర్వాత ఆవిడ భర్త చనిపోయారు। ఆవిడ భర్త ఎవరు చిత్తౌడ్ రాజా భోజరాజ్ अधिक समय పూజా పాఠ్ మే గుజార్తీ థీ। సో ఈవిడ జనరల్గా చెప్పాలి అంటే మరి సాంసారిక జీవితంతో విముఖత చెంది మరి ఈ శ్రీకృష్ణుని మరి మాధుర్య భక్తి ద్వారాగా ఈవిడ అంటే ఒక ప్రియుడిగా ఒక హస్బెండ్గా ఒక ప్రియురాలుగా ఆమెను పోల్చుకుంటూ మాధుర్య భక్తి భావనని తెలపడం అనేది జరిగింది। ఎవరు మీరాబాయి। సో అధిక समय पूजा पाठ में गुजरती थी। मीरा श्री कृष्ण को पति के रूप में स्वीकार किया इसलिए इनकी भक्ति माधुर्य भक्ति एवं दाम्पत्य भक्ति అని కూడా చెప్తారు। इनके गुरु रैदास है। मीरा के गुरु ఎవరండి रैदास। मीरा के अनुसार गुरु मिलिया रैदास दोहनी ज्ञान गुटकी। సో ఇందులో ఏం తెలుస్తుంది రైదాస్ గురు అని చెప్పి మీరాబాయి చెప్పిన ఈ యొక్క శ్లోకం మరి మనం గుర్తుపెట్టుకోవాలి। ఎవరు రాశారు ఈ యొక్క వాక్యాన్ని అంటే మీరాబాయి రాశారు। అలాగే इनकी वाणी का आधार गुजरात में है राजस्थानी में भी है। गुजराती लो राजस्थानी लो इनकी भाषा राजस्थानी मिश्रित ब्रज भाषा। मीराबाई शाम से अपने विरह का वर्णन करती हैं। मीराबाई अंत में द्वारका में रहने लगी। द्वारकालो చివరాఖరి జీవితాన్ని గడిపారు। रविंद्रनाथ ठाकुर गार्डनर काव्य में मीरा का अनुकरण किया। इनके कुछ पद्य मीराबाई की पदावली नाम से भी मिलते हैं। మీరా యొక్క పద్యాలన్నీ కూడా మీరాబాయి పదావళిలో ఉంటాయి మీరాబాయి యొక్క పద్యాలు। అలాగే మీరాకే గ్రంథ नरसों जी का मायरा गीत गोविंद का टीका राग गोविंद का टीका राग सोरठ की पद्य। నెక్స్ట్ రస్కాన్ కూడా చూడండి మరి ఈ రస్కాన్ చూసినట్లయితే రస్కాన్ కా समाचार 252 वैष्णवन की वार्ता में मिलता है। इन गुరించి ఏ పద్యంలో ఏ గ్రంథంలో దొరుకుతుందండి 252 वैष्णवन की वार्ता। అలాగే వల్లభాచార్యకే రస్కాన్ ఎవరు వల్లభాచార్యకే కవి थे। ये वल्लभाचार्य
కే కవి थे అంటే ఈయన మరి వల్లభాచార్యకు సంబంధించిన ప్రముఖ కవుల్లో వల్లభ ఆచార్య సంప్రదాయానికి సంబంధించిన వల్లభ ఆచార్య సృష్టించిన వల్లభ సంప్రదాయానికి సంబంధించిన కవుల్లో ఈయన ముఖ్యమైన కవి. అలాగే नागवद्र जी के अनुसार इनका जन्म 1533 में और मृत्यु 1618 में हुआ. तुलसी ने चरित्रमानस सबसे पहले रसखान को ही सुनाया था. रसखान को ब्रजभूमि के लगाव था. ब्रजभूमि का लगाव, ब्रजभूमि అంటే చాలా ఇష్టం. ప్రేమవాటిక సుజాన్ రస్ఖాన్ इन యొక్క ग्रंथालु. प्रेमवाटिका सुजान रस्खन. प्रेमवाटिका में राधा कृष्ण के अनमोल प्रेम के बारे में वर्णन किया. सुजान रस्खान में भी श्री कृष्ण के प्रति अपनी भक्ति दिखाई. सुजान रस्खान में 181 सवैया, 17 कविता, 12 दोहे, 4 स्वरट. कविता लिखने की शैली स्वरट అంటే రస్ఖాన్ की భాష శుద్ధ బ్రజ్ భాష. బ్రజభూమిని ప్రేమించే వాడని చెప్పుకున్నాం కదా. బ్రజ్ భాష, शुद्ध ब्रज भाषा. वे श्रृंगार एवं वात्सल रस के कवि थे. भारतेंदु हरिश्चंद्र ने रसखान के संदर्भ में यह कहा कि मुसलमान हरिजनन पै कीरिक हिंदू वारिये అని చెప్పి భారతేంద్ర హరిశ్చంద్ర కూడా ఆయన గురించి చెప్పడం అనేది జరిగింది. हित हरिवंश वे राधा वल्लभ संप्रदाय के प्रवर्तक माने जाते हैं. हित हरिवंश राधा वल्लभ संप्रदाय. हित वृंदावन दास वे संप्रदाय के हित संप्रदाय के थे. इनकी कोई स्वतंत्र रचना नहीं, लेकिन इनके पद्य चाचा की वाणी नाम से इनके पद्य हैं. हरिदास स्वामी हरिदास निम्बर्क संप्रदाय के वे संगीत के ज्ञानी थे. इनके 2 पद्य थे. पद्य स्वामी हरिदास जी के पद्य स्वामी हरिदास बाणी से संग्रहित. भक्तिकाल के स्वतंत्र कवि. ఫూట్ కాల్ స్వతంత్ర కవి అంటే భక్తి కాకుండా రిమైనింగ్ విషయాల గురించి కూడా మాట్లాడేవాళ్ళు. అక్బర్ కే దర్బారీ కవి రహీం, గంగా, నరహరి బందీజన్, महारान बीरबल, मनोहर कवि. अन्य कवि बनारसी दास, सुंदर होलराम. रहीम चूस्ते रहीम का जन्म 17 दिसंबर 1556 में हुआ था. इनका पूरा नाम अब्दुल रहीम खान अकबर के नवरत्नों में से एक थे. बैरंका के पुत्र थे. बैरंका 14 वर्ष तक अकबर ने అభిభావక్ थे. అంటే 14 సంవత్సరాల వరకు అక్బర్ యొక్క సెక్యురల్గా ఉన్నారు. ఎవరు? బైరంఖా गार्डियन उन्नारू. అలాగే 4 वर्ष की आयु में रहीम की माता मृत्यु हो गई. वे दानवीर थे, इसलिए इन्हें अभिनव कर्ण भी कहते हैं. रहीम को अभिनव कर्ण. रहीम का पालन पोषण अकबर ने किया. रहीम अरबी, फारसी, संस्कृत भाषा के विद्वान थे. सत्सई लिखने की పద్ధతి రహీంనే సత్సయి అనే పద్ధతి యొక్క ప్రవర్తక ఎవరు అంటే రహీం అని చెప్పాలి. సో ఇక్కడ పూర్తిగా మనకు తెలిసిన అంశాలే ఇవి, అందుకే ఇంకా డీప్గా చెప్పడం లేదు. అలాగే मुगल राजाओं में इनका समय अकबर से जहांगीर तक था. तुलसीदास అక్బర్ నుంచి మరి రహీం అక్బర్ నుంచి మరి జహాంగీర్ వరకు కూడాను ఆ యొక్క ముఘల్ సామ్రాజ్య కాలంలో ఈయన కవిగా పనిచేశారు. తులసీదాస్నే ఈయనకి బహుత్ మిత్రతా థీ. సో తులసీదాస్తో ఈయన బాగా ఫ్రెండ్షిప్ కూడా ఉంది. రహీంనే బర్వైచంద్ కా ఖోజ్ కియా. బర్వైచంద్ని మరి ఎవరు సృష్టించారు అంటే రహీం. బర్వై నాయికా భేద్ అవధి భాష. బరవై, నగర్ శోభా, మదనాష్టక, खेट कौतुकम, रहीम सत्सई, श्रृंगार सोरठा, रास पंचध्यायी. इनके दोहे उपदेशात्मक एवं श्रृंगारिक है. गंग
कवि गंग, वे रहीम के मित्र थे। वे भी स्वतंत्र प्रकृति के कवि थे। अभी तक इनका कोई ग्रंथ प्राप्त नहीं हुआ। वे श्रृंगार, हास्य, वीर रसों में लिखते थे। एक लौकिक की इनका एक राजा ने हाथी से కుశలవాయ అంటే ఒక కథనం ఉందంటండి. అదేంటంటే మరి ఏనుగు ద్వారాగా ఈయన్ని చంపించడం అనేది జరిగింది అనే కథనం కూడా ఉందంట. నరహరిబంద్ జన్ अकबर के दरबार में लोगों ने इन्हें మహాపాత్ర की ఉపాధి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మరి అలాగే ఈయన గ్రంథాలు ఏంటి అనేది చూస్తే रुक्मिणी मंगल, कवित्व नीति, चप्पय नीति, बीरबल, वे अकबर के नवरत्नों में से एक माने जाते हैं। वाक चातुर्य वाले थे। इनका असली नाम महेश दास। इनकी भाषा ब्रज भाषा। इनका कोई ग्रंथ नहीं। कलम का नाम ब्रह्म माने जाते हैं। बीरबल का कलम का नाम क्या है? ब्रह्म है। बीरबल का असली नाम क्या है? महेश दास। वाक चातुर्य, अकबर के वाक चातुर्य जो नवरत्नों में से कौन माने जाते हैं? बीरबल। भरतपुर के संग्रहालय में इनका साहित्य प्राप्त है। मनोहर कवि, वे संस्कृत और फारसी के ज्ञाता थे। हिंदू मुस्लिम एकता के लिए काम किया। इनका विख्यात ग्रंथ शत प्रश्नोत्तरी। सो नेक्स्ट बनारसी दास का మనం చూసినట్లయితే वे जैन धर्म के थे। हीरो के व्यापारी थे, అంటే వజ్రాల వ్యాపారి, అంటే శృంగారిక కవి, శృంగాर లీలల గురించి వర్ణించే కవి। आवेश में आकर अपने साहित्य को గోమతీ నది మే బహాయా करके ఒక మరి ఆయన కోపంలో వెళ్ళి ఆయన సాహిత్యం మొత్తాన్ని ఆయన రచించిన దాని అంతా కూడా గోమతీ నదిలో పడేశారని చెప్పి ఒక रोमर కూడా ఉంది। इनका विख्यात ग्रंथ समयसर आध्यात्मिक ग्रंथ माना जाता है। अर्धकथानक नाम से आत्मकथा भी उनकी है। बनारसी दास की आत्मकथा को हिंदी में प्रथम आत्मकथा माना जाता है। हिंदी लो प्रथम आत्मकथा एवतरा అంటే बनारसी दास। सो इनके ग्रंथ बनारसी विलास, नाममाला, मोक्षपरी, कल्याण परिभाषा, అలాగే మార్గ విద్య, భక్తికాల్ का गद्य साहित्य कనుక చూసినట్లయితే ब्रजभाषा गद्य नाभदास अष्टयाम, गोकुलनाथ 84 वैष्णवन की वार्ता, 252 वैष्णवन की वार्ता, खड़ी बोली गद्य, भूगोल पुराण, भूगोल पुराण, पातो संचवड़ भूगोल पुराण పోతి సంచవడ్, నానక్కి జీవని గురించి పోతి సంచవడ్ రాయడం అనేది జరిగింది। దక్కిని గద్య, मराजुल आशिकनी, हृदयनामा, शिकारनामा, राजस्थानी गद्य, गणितसार, आदिनाथ చరిత్ర, ఇవన్నీ కూడా మరి మనకి ప్రీవియస్ బిట్లో అడిగాడు రాజస్థానీ గద్య అనేది. అట్లానే ప్రతిదీ కూడా బిట్ రూపంలో అడిగే అవకాశాలు ఉన్నాయి. అట్లానే మరి ఈ బాక్స్ని కూడా మరి ఖచ్చితంగా ఈ 23 కూడా మీరు బైహార్ట్ చేయాల్సిందే. అంటే ఇయర్స్ బైహార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. కృతియా వాళ్ళు రచించిందేంటి? ఫర్ ఎగ్జాంపుల్ సూర్దాస్, చదివే విధానం చూసుకోండి. ఇయర్స్ వద్దు. సూర్దాస్, సూసాగర్, సాహిత్యలహరి, సూసరావళి, ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ कुंभन दास 180 पर 6 पद्य जो पद्य संग्रह में संकलित माने जाते हैं। परमानंद दास 835 पद्य जो परमानंद सागर, परमानंद के पद्य माने जाते हैं। कृष्णदास जुगलमान चरित्र, भ्रमर गीत, प्रेम तत्व निरूपण, अట్లానే మరి నందదాస్ అనేకార్థ మంజరి, రసమంజరి, మానమంజరి, రూపమంజరి, విరహమంజరి, ప్రేమ బారక్కడి, శ్యామ సగాయి,
అలాగే ఆ, ఆ, భావర్గీత రాస్ పంచధ్యాయి సిద్ధాంత పంచధ్యాయి గోవర్ధన్ లీల నందదాస్ పదావళి ఇట్లాగా ప్రతి ఒక్క రైటర్ని కూడా ఒకటికి 3 సార్లు 4 సార్లు చదువుకుంటూ కలుపుకుంటూ వెళ్తే బాగుంటుంది అని చెప్పి మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.